ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడమని, వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించి నీ వాక్యములో ఉన్న నాయన కార్యములు మాకు నేర్పించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకను ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా, ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము. ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా, సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా, సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. మనము చదివిన వాక్య భాగములో దేవుని స్వరము సమూయేలును పిలవటం చూడగలము. సమూయేలు ఏలీకి పరిచర్య చేస్తూ దేవుని మందిరములో లేకుంటే దేవుని యొక్క ఆవరణలో ఉన్న ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఏలీ అక్కడ దేవుని యొక్క సేవ చేసే సేవకుడుగా ఉన్నాడు. అయితే దేవుని స్వరము అనగా ప్రభు సమూయేలుని పిలిచే కార్యమును మనము చూస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏమిటంటే, ఏలీ కుమారుల యొక్క దుష్టమైన ప్రవర్తనను తన తండ్రి చూసి చూడకుండా విడిచిపెట్టడమే. ఈ ఉదయకాలమున అనేక మంది తమ బిడ్డల యొక్క ప్రవర్తన వారు చెడిపోతున్నారు అని తెలిసిన తర్వాత కూడా వారిని పిలిచి గద్దించేదో, వారిని హెచ్చరించే కార్యములు చేయకుండా, వారు ఎలాగైనా చేసుకుంటే పర్వాలేదులే, మా దగ్గరికి ఆ సమస్యలు రానంత వరకు బాగానే ఉంది అనుకొని విడిచిపెట్టే తల్లిదండ్రులు అనేకులు ఉంటున్నారు. వారు అలాగూ చేయటము వలన తమ బిడ్డలకు ఎంత భయంకరమైన శాపమును తీసుకొని వస్తున్నారని గ్రహించుకోలేకపోతూ ఉన్నారు. వారు దేవుని యొక్క కార్యములను, దేవుని యొక్క వాక్యమును తమ బిడ్డలకు నేర్పించకుండగా, వారు తమ ఇష్టానుసారముగా వెళ్ళినప్పుడు వారిని గద్దించకుండగా, వారు దేవుని యొక్క వాక్యమును విని వాక్యానుసారముగా ఎదగాలి అని ఆశించకుండగా అనేక సార్లు తాము బాగుంటే చాలు, అక్కడ తాము దేవునిలో సరిగా ఉన్నాము అంతవరకు చాలు అనుకునే వ్యక్తుల యొక్క జీవితంలో ఇలాంటి పోరాటములు తప్పక వస్తాయి. తమ బిడ్డల యొక్క బలహీనతలను సరిచేసి వారిని దేవుని కొరకు, దేవుని యొక్క సన్నిధి కొరకు సిద్ధపరచాలన్నది ప్రభు మనకు నేర్పిస్తున్న కార్యము. ఎవరైతే తమ బిడ్డలను దేవుని యందు భయభక్తులతో పెంచుతారో, ఎవరైతే తమ బిడ్డలు దేవుని యొక్క వాక్యము కొరకు ఆకలి దప్పికి కలిగిన వారుగా పెంచుతారో, వారు దేవుని యొక్క మార్గములో నుండి తొలగిపోకుండా దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగగలరు. ఇక్కడ ఏలీ కుమారుడి యొక్క జీవితమును మనం చూసినట్లయితే 2వ అధ్యాయములోనే ప్రభు వారి యొక్క భ్రష్టత్వమును గురించి చెప్పటం చూడగలము. ఒక సేవకుని ద్వారాగా ఏలీని హెచ్చరించడం చూడగలము, మరలా సమూయేలు ద్వారాగా హెచ్చరించడం చూడగలము. అయినను తమ కుమారులను సరిగా గద్దించలేని దాన్ని బట్టి వారు భ్రష్టులైపోయి దేవుని యొక్క ఉగ్రతకు గురి అయిన వారిగా మారిపోయినారు.
ఈ ఉదయ కాలమున నీ బిడ్డల యొక్క జీవితమును నీవు ఎలాగూ దేవుని సన్నిధిలో నీవు చూస్తూ ఉన్నావు. వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా, ఆయన వైపు చూస్తూ నడిచేవారిగా, వాక్యమునకు లోబడిన వారిగా ఉన్నారా, లేక తమ ఇష్టానుసారముగా చేస్తూ దేవుని యొక్క కార్యములను నిర్లక్ష్యపరుస్తూ దేవుని సన్నిధిలో వారు ఉండవలసిన వారు లోకములో లోక కార్యములతో లోకస్తులతో కలిసి ఉంటూ తమ జీవితములను పాడు చేసుకుంటున్నారు? నీవు ఒకవేళ దేవుని సన్నిధిలో ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉండవచ్చు. నీ బిడ్డలు నీతో పాటు దేవుని సన్నిధిలో లేకపోతే అది ఎంత భయంకరమైన దుస్థితియో గ్రహించుకోవాలి. నీ బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా లేకపోతే నీవు చేసే భక్తి ఎంతవరకు సరిగా ఉన్నదని పరీక్షించుకోవాల్సిన వ్యక్తిగా నీవు ఉన్నావు. ప్రభు ఈ కార్యమును ఈ ఉదయకాల సమయంలో మన ముందు ఉంచుతూ ఉన్నాడు. నీవు భక్తిగా ఉండటము కాదు, నీవు దేవుని యొక్క వాక్యమును చదివి వాక్యానుసారముగా జీవిస్తున్నాను అని ఆనందించటము కాదు. నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ, అది చిన్నలేమి పెద్దలేమి, ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యమును ఎరిగి దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. అలాగూ నీవు నడిపించగలిగినట్లయితే నిజముగా నీవు దేవుని యొక్క దయ పొందిన వ్యక్తిగా ఉన్నావు. నీవు అలాగ నడిపించుకునలేకపోతే ప్రభు ఈ ఉదయకాల సమయమున నిన్ను నీవు సరి చేసుకొని నీ కుటుంబం అంతటిని దేవుని కొరకు ఆదాయము చేసుకోమని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు ఈ లోకంలో ఉన్న అనేక కార్యములు నీ బిడ్డల కోసము నీ కుటుంబంలో ఉన్న వారి కోసము చేర్చి పెట్టవచ్చు, కూర్చోవచ్చు. కానీ నిత్య రాజ్యములో దేవునితో పాటు వారు యుగ యుగములు జీవించాలి అన్న కార్యమును వారికి తెలియపరచకుండా దాని కొరకు వారిని సిద్ధపరచలేకపోతే నీవు దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నను అది వ్యర్థమే అని ప్రభు హెచ్చరిస్తున్నా. నీ బిడ్డలు మారు మనస్సు పొంది నీ ఇంటిలో ఉన్న వారందరూ దేవుని సన్నిధిలో తమ యొక్క హృదయంలో సరి చేసుకున్న వారిగా, దేవుని యొక్క వాక్యములకు లోబడిన వారిగా ఉన్నట్లయితే నీవు నిజముగా ధన్యుడవు. లేని ఎడల ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచూ ఉన్నాడు. ఇప్పుడైనా నీవు సరి చేసుకోమంటాడు. ఎలాగూ సమూయేలుతో మాట్లాడి ఏలీని హెచ్చరించినాడు. తన బిడ్డలను సరి చేసుకోమని వారిని హెచ్చరించని దాన్ని బట్టి వారు దేవుని యొక్క ఉగ్రతకు గురి అయినారు. అయితే ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుచున్న కార్యం, నీవు నీ బిడ్డల యొక్క రక్షణ కోసము ప్రయాసపడము. నిత్య నరకము నుండి వారిని తప్పించేదానికి, రాబో ఉగ్రత నుండి వారిని తప్పించేదానికి, మరణము నుండి తప్పించేదానికి, అనగా నిత్యమైన మరణం నుండి వారిని విమోచించేదానికి దేవుని వాక్యపు వెలుగును నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి నీ ద్వారాగా ఇవ్వాలని ఆశిస్తూ, మొదటిగా నీవు వారికి మాదిరిగా ఉండాలని ఆశిస్తూ, వారు పొరపాటు చేస్తే వారిని హెచ్చరించే వ్యక్తిగా, ఒక తప్పు చేస్తే గద్దించే వ్యక్తిగా నీవు ఉండాలని ఆశిస్తూ ప్రభు నీతో నాతో మాట్లాడుచూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యమును విని నీ హృదయంలో భద్రపరచుకోవటం మాత్రమే కాదు, నిన్ను నీవు కడుక్కోవటం, నిన్ను నీవు సరి చేసుకుంటాం మాత్రమే కాదు, వాక్యానుసారముగా నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని సరిదిద్ది దేవుని కొరకు సిద్ధపరచది ప్రభు నీ ఎదుట ఆశిస్తున్న కార్యముగా ఉన్నది. ఈ ఉదయకాలమున నీవు అలాంటి వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే ఈ దినము నుండైనా నీవు అలాగుండాలని ప్రభు ఆశిస్తూ నీతో నాతో మాట్లాడచ్చు ఉన్నాడు. మనమందరము కలిసి దేవుని రాజ్యము కోసము కుటుంబం అంతటిని సిద్ధపరచాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం అయ్యింది. ఒక్క గొర్రె పిల్ల కూడా నశించిపోకూడదని ఆశించిన మన ప్రభు ఈ ఉదయకాల సమయమున నీతోనూ నాతోనూ మాట్లాడుచు ఉన్నాడు. నువ్వు ఎలాగున్నావు? నీ కుటుంబమును ఎలాగో దేవుని కొరకు సంపాదించుకుంటున్నావు? దేవుని యొక్క హెచ్చరికలు విన్న తర్వాత కూడా వారు చేసే ప్రతి బలహీనతలు చూసి చూడకుండా ఉన్నట్లయితే ఒక దినము అవి వారికి ఉరిగా మారిపోతాయి.
అంతకుముందే వారి జీవితములను దేవుని కోసము, దేవుని యొక్క కృప కోసము తాము అప్పగించుకున్న రీతిగా మార్చాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాలమున మాట్లాడుచూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంన మీరు మాకు ఇచ్చిన హెచ్చరికను బట్టి వందనాలు తండ్రి. మా ఇంటిలో, మా కుటుంబంలో, మా యొక్క ఇరుగు పొరుగు వారు నాయన మేము నీ కోసము వారి బలహీనతలను చూసినప్పుడు చూసి చూడకుండా ఊరకండి దేవా. వారి యొక్క నాయన నాశనమునకు, వారి యొక్క పతనముకు మేమే కారణముగా ఉండకున్నట్లుగా ఈ ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన హెచ్చరికను బట్టి దేవా, ఒక పొరపాటు చేసే వ్యక్తి, అది కుటుంబ సభ్యుడైనను, స్నేహితుడనైనా, ఎవరైనా తండ్రి హెచ్చరించి సరిచేసి నీ కోసము ఆదాయము చేసే కృపను మాకు అనుగ్రహించమని, నిత్య రాజ్యములో నీతో పాటు యుగ యుగములు జీవించే ఆ కృపను మేము పొందుకునేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక.